తరం వారు ఎక్కడ సవ్యంగా కాపురాలు చేస్తున్నారు అంటూ నిట్టూర్పులున్న భారతదేశంలో ప్రస్తుతం విడాకుల శాతం 1% గా ఉంది. గతంలో ఇది కూడా లేకపోవడం వల్ల 100కు ఒక జంట విడిపోయినా కాస్త ఎక్కువగానే అనిపించేది. గతంలో అధికారికంగా విడాకులు ఉండేవి కావు. వదిలేయడం అంటూ ఒకటి ఉండేది. మగాడు రెండో పెళ్లి చేసుకున్న ఆడది పడి ఉండే పరిస్థితులు ఉండేవి. అయితే కాలం మారింది. ఏదైనా అధికారం అయి 20 ఏళ్ళు అయిపోయాయి. దీనివల్ల దేశంలో విడాకుల శాతం పెరిగినట్లుగా కూడా తెలిసింది. పాశ్చాత్య నాగరికతతో విడాకులు అధికమని, ఇండియాలో స్వల్పం అనేది ఇప్పటికీ వాస్తవమే. అయితే పాశ్చాత్య నాగరికతకు ప్రతినిధి లాంటి అమెరికాలో కూడా విడాకుల శాతం 2.5% మాత్రమే అని అక్కడ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో 2.5% విడాకులు, ఇండియాలో 1% విడాకులు అంటే మనమే మరీ అంత వెనుకబడలేమని అనుకోవాలేమో. పెళ్లి విషయంలో భారతీయుల మనస్తత్వం మారుతున్న నేపథ్యంలో ఇండియాకు అమెరికాకు పెద్ద తేడా లేకుండా పోయే పరిస్థితికి సమయం మరెంతో దూరంలో లేనట్టు ఉంది. ఇండియాలో ఇప్పుడు సింగిల్గా ఉండిపోవడం కూడా అధికమవుతూ ఉంది. 100కు 2-3% మంది అసలు వివాహం జోలికే వెళ్ళని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకించి అబ్బాయిల్లో ఈ శాతం పెరిగేలా ఉంది. వారి సంగతి అలా ఉంటే ఇండియాలో విడాకుల శాతాలు కాస్త పెరగడానికి కారణాల గురించి రిలేషన్షిప్ కౌన్సిలర్స్ రకరకాల విషయాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. గతంలో విడాకులు అంటే అదో పాపం అన్నట్లుగా, ప్రత్యేకించి స్త్రీ చేసుకున్న పాపం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ ధోరణి పోయింది. విడాకుల్లో స్త్రీ బాధ్యత ఎంతో మగవాడి బాధ్యత కూడా అంతే అనే పరిస్థితి వచ్చింది. గతంలో భర్త వదిలేస్తే అధోగతి అనేది స్త్రీ భావన. అయితే ఇప్పుడు భార్యను వదిలేసిన మగాడిని సమాజం ఏమీ హీరోలో చూడటం లేదు. ఇది స్త్రీ సాధికారతగా కూడా మారింది. ప్రత్యేకించి గతంలో మగాడు ఎంత హింసించినా పడి ఉండాలి అనే ధోరణి సహజంగా ఉండేది. అయితే ఇప్పుడు స్త్రీలు అలాంటి మ్యారేజెస్ను భరించే పరిస్థితుల్లో లేరు. తమ నిర్ణయాలను తాము తీసుకోగలుగుతున్నారు. కుటుంబాలు కూడా వారికి అండగా ఉంటున్నాయి. దీనివల్ల అధికారికంగా విడిపోయే పద్ధతిని ఉపయోగించుకోవడం పెరిగింది. నగరీకరణ వల్ల వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే పరిస్థితి పోయింది. ఇరుగు పొరుగుల గురించి ఆలోచించే పద్ధతే లేకుండా పోయింది. గతంలో ఇలాంటివి కూడా చాలా వరకు మనుషులు రాజీ పడిపోయే పరిస్థితులు కల్పించేవి. ఇరుగు పొరుగు గురించి ఆలోచించాల్సిన అవసరం లేని తరం ఇప్పుడు వివాహ వ్యవస్థలోకి వచ్చింది. అలాగే మోడర్న్ లైఫ్ స్టైల్ కూడా మనుషులను మార్చేసింది. ఎవరికీ భయపడకపోయినా గతంలో ముడిపడిపోయింది అని ఆలోచించేవారు. ఇలాంటి వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఎన్ని అసంతృప్తులు ఉన్నా ముడిపడిపోయింది కాబట్టి, పిల్లలున్నారు కాబట్టి అనే ధోరణితో కాపురాలు సాగించే వాళ్ళు కోకొల్లలు. అయితే ఇలాంటి వారిలో కూడా 1-6% లైఫ్ స్టైల్ను ప్రయారిటీగా తీసుకుంటున్నారు. ఇది కూడా ఇండియాలో విడాకుల శాతాన్ని కాస్త పెంచుతోంది. మ్యారిటల్ లైఫ్పై కొందరిలో ఎక్స్పెక్టేషన్స్ భారీ స్థాయిలో ఉంటాయి. పెళ్లి వేడుక ఎంత ఘనంగా వీరు డిజైన్ చేసుకుంటారో పెళ్లి తర్వాత జీవితాన్ని కూడా అదే స్థాయిలో ఊహించుకుంటారు. అలాంటి ఎక్స్పెక్టేషన్లకు తగ్గట్టుగా లైఫ్ లేకపోవడంతో వీరు తీవ్ర నిస్పృహకు లోనయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా పరస్పరం పడకపోవటం, ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ అవ్వలేకపోవడం వల్ల విడిపోయే వారి శాతం కూడా ఉంది. ప్రత్యేకించి హై క్లాస్ సెలబ్రిటీలు విడాకుల రీజన్లు ఈ కేటగిరీలోకే వస్తున్నాయంట. ఇంకా న్యాయ సేవలు విస్తృతంగా అందుతూ ఉండడం, ఉమ్మడి కుటుంబాల ఊసు లేకపోవడం వంటివి కూడా ఇండియాలో విడాకుల శాతం పెరుగుతూ ఉండడానికి కారణాల్లో ఉంటాయని రిలేషన్షిప్ కౌన్సిలర్లు చెబుతున్నారు.